హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దీపుని. ఈరోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే చిల్లీ చికెన్. సో సింపుల్గా ఈజీగా చిల్లీ చికెన్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. చికెన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు కట్ చేసుకుని వెనిగర్ వేసుకుని కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. సో అందులోకి మనం ఫస్ట్ ఒక ఎగ్ని అయితే నేను కొడుతున్నాను. సో ఒక ఎగ్ అయితే సరిపోతుంది. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దాని ప్రకారం చేసుకోండి. అలానే మీరు 1 కిలో చికెన్ ఉంటే మీకు 2 ఎగ్స్ అయితే బీట్ చేసుకోండి. సో అందులో ఉప్పు, కారం, అలానే పసుపు, ధనియాల పౌడరు, జీరా పౌడరు, చికెన్ మసాలా పౌడరు, పెప్పర్ పౌడరు వేసుకుని దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. సో ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యి ముక్కలకి ఆ ఎగ్ ఆ మసాలా అన్నీ పట్టిన తర్వాత ఇందులో నేను 1 కప్పు మైదా పిండి అయితే వేసుకుంటున్నానండి. 1 కప్పు మీరు మైదా వేసుకుంటే 1/2 కప్పు కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మీరు అదే 1/2 కప్పు మైదా యాడ్ చేసుకుంటే 1/4 కప్పే కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది మెజర్మెంట్ అయితే గుర్తుంచుకోండి. అలానే ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ అయితే వేసుకుని మొత్తం అంతా కలిపేసుకుని 1 అవర్ అయితే మనం పక్కనైతే పెట్టుకోవాలండి. ఇప్పుడు చిల్లీ చికెన్లోకి మనం జ్యూసీగా కావాలంటే ఎలా లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా నేను ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ, అలానే 2 టేబుల్ స్పూన్ వెనిగర్, అలానే 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకుంటున్నానండి. అలానే 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలానే 2 టేబుల్ స్పూన్ టమాటా సాస్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అన్నీ కూడా 2 టేబుల్ స్పూన్స్ అన్ని సాసెస్లు నేనైతే ఇందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని పెట్టుకుంటున్నానండి. ఇదంతా బాగా కలిసేటట్టు కలిపేసుకుని ఇందులో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ మనం కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇది మళ్ళీ యాడ్ చేసుకుని గడ్డలు లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకుంటున్నాను. అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ముక్కలు మునిగేటట్టు. సో మనం ఇందాక చికెన్ కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. 1 అవర్ అయిన తర్వాత నూనె బాగా కాగిన తర్వాత ఆ ముక్కలన్నిటిని కూడా తీసి ఇందులో బాగా వేగేటట్టు ఫ్రై చేసుకోవాలండి. సో విడివిడిగా వేయాలి. దగ్గరగా వేస్తే అతుక్కుపోతాయి. అతుక్కోకుండా దూరంగా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకోండి ఈ కలర్ రావాలి, మనకి బ్రౌన్ షేడ్ వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. అప్పుడు లోపల చికెన్ కూడా బాగా మగ్గుతుంది, మనకి ఉడుకుతుంది. సో అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కలర్ కూడా చేంజ్ అయింది కదండి. ఇప్పుడు నేను చికెన్ అంతటిని కూడా తీసుకుని ఒక పక్కనకైతే పెట్టేసుకుంటున్నాను. మీరు ఆయిల్ లాక్కుండా ఉండాలంటే టిష్యూ మీద వేసుకున్నారనుకో ఆయిల్ అంతా కూడా లాగేస్తుంది. సో అలానే మిగిలిన ముక్కలు కూడా వేసుకుని మనం బాగా ఇలానే ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇంకొక కడాయి పెట్టుకుని కొంచెం ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇందులో కొంచెం జీడిపప్పు, అలానే వెల్లుల్లి, అల్లం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే మనం క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా మగ్గనివ్వాలండి. ఒక 2 to 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గపెట్టుకోవాలి. ఇందులో కావాలంటే మీరు టమాటా ముక్కలు కూడా చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకుని మీరు వేసుకోవచ్చు. సో నేను పండింది కొంచెం క్యాప్సికమ్ అది కట్ చేసుకుని అయితే వేసుకున్నాను. ఇది బాగా మగ్గిన తర్వాత మనం జ్యూస్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ జ్యూస్ని ఇందులో వేసుకోవాలండి. సో ఇందులో వేసి ఒక 2 to 3 మినిట్స్ ఇది కూడా బాగా మగ్గనివ్వాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇందాక మనం చికెన్లో వేసుకున్నాము, ఇప్పుడు మళ్ళీ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్, అలానే పెప్పర్ పౌడరు వేసుకుని బాగా కలిపేసుకుని ఇప్పుడు కొంచెం వెనిగర్ కూడా వేసుకున్నాను 1 టేబుల్ స్పూన్. ఆ వెనిగర్ కూడా వేసేసుకుని మనం ఇందాక ఫ్రై చేసుకుని చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ చికెన్ ముక్కల్ని ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లో వేసి ఒక 5 మినిట్స్ వరకు మీరు బాగా మగ్గబెట్టుకోవాలండి. ఇది బాగా మీకు జ్యూసీగా కావాలి, ఇంకా గ్రేవీ ఎక్కువగా ఉండాలంటే కొంచెం ఇందాక మనం యాడ్ చేసుకున్నాం కదండి అన్ని 2 టేబుల్ స్పూన్స్ అవి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం లిక్విడ్ వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకుని ఇందులో గ్రేవీ కింద వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా మనకి చిల్లీ చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇదే మనం రెస్టారెంట్కి వెళ్తే తినాలంటే 350 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. అదే మనం 100 రూపీస్లో ఒక చికెన్ తెచ్చుకొని ఇంట్లో ఈజీగా చేసుకుంటే ఫ్యామిలీ అందరం కూడా తినచ్చు, తృప్తిగా తినచ్చు. ఐ హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తా. అంతవరకు టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.